హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియన్ ఎలక్ట్రిక్ వైర్ అండ్ కేబుల్ మార్కెట్ 2027 కి $2.2 బిలియన్ పెరుగుతుందని యాంటిసిపేట్ చేస్తున్నారండి. దట్టు 4.6% CAGR తో పెరుగుతుంది. కేబుల్ స్టాక్స్ కి ఫ్యూచర్ లో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఇలా అంటారా, ఇండియన్ రైల్వే సెక్టర్ అనేది ఎక్స్పాన్షన్ చేస్తుంది అనమాట. సో ఎక్స్పాన్షన్ చేయాలంటే కావాల్సింది వైర్స్ అండ్ కేబుల్స్. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అన్నమాట కేబుల్ స్టాక్స్ కి. అలాగే ఇండియాలో రిన్యూవబుల్ ఎనర్జీ ట్రెండ్ కూడా చాలా ఫాస్ట్ గా పికప్ అవుతుంది. ఈవెన్ వరల్డ్ లో కూడా క్లీన్ ఎనర్జీ సోర్సెస్ మీద ఫోకస్ పెంచడం వల్ల ఎఫిషియెంట్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కి డిమాండ్ అనేది పెరుగుతుంది అనమాట. దీనికోసం టాప్ నాచ్ వైర్స్ అలాగే కేబుల్ వైర్స్ అనేవి చాలా అవసరం. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే 5G, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉన్న స్మార్ట్ సిటీస్ కేబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటాయండి. గవర్నమెంట్ ఎలాగో స్మార్ట్ సిటీస్ మీద ఫోకస్ చేస్తుంది కాబట్టి సో ఇలాంటి స్మార్ట్ సిటీస్ కి అడ్వాన్స్డ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ద్వారా డేటా ట్రావెలింగ్ అనేది ఒక బ్యాక్ బోన్ లా ఉంటుందన్నమాట. గోయింగ్ బై ప్రొజెక్షన్ ఈ గ్రోత్ అనేది ఇండియా టోటల్ జీడిపి కంటే రెండింతల వేగంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇండియాస్ ఎలక్ట్రిక్ వైర్ అండ్ కేబుల్ మార్కెట్ ఫ్యూచర్ లో చాలా బ్రైట్ గా ఉంటుందని చెప్పొచ్చు. మరి మీరు కూడా ఇందులో పార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారా? అయితే ఈ రోజు ఈ వీడియోలో కేబుల్ మార్కెట్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న కొన్ని కంపెనీస్ గురించి తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ కంపెనీ పారామౌంట్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ 6 డెకేడ్స్ గా ఇండియాస్ ట్రస్టెడ్ వైర్ అండ్ కేబుల్ తయారు చేసే కంపెనీ అన్నమాట. ఇది మల్టిపుల్ ప్రొడక్ట్స్ ని ఆఫర్ చేస్తుందండి. పవర్ కేబుల్స్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, రైల్వే కేబుల్స్, స్పెషలైజ్డ్ కేబుల్స్, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ డేటా కేబుల్స్, సర్వైవర్డ్ కేబుల్స్, ఇలా చాలా ప్రొడక్ట్స్ ని ఆఫర్ చేస్తుంది అనమాట. హర్యానా అండ్ రాజస్థాన్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. కంపెనీ పవర్, టెలికామ్, ఐటీ, రైల్వేస్ అండ్ పెట్రోకెమికల్ సెక్టర్స్ కి కనెక్టివిటీ సొల్యూషన్స్ ని ఆఫర్ చేస్తుంది అనమాట. కొన్ని ప్రెస్టీజియస్ క్లయింట్ లిస్ట్ లో గవర్నమెంట్, ఇన్స్టిట్యూషనల్స్, అలాగే మేజర్ ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్ ఇంక్లూడింగ్ ఇండియన్ రైల్వేస్, BSNL, రైల్టెల్, టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, అదాని రిన్యూవబుల్, అదాని పవర్, L&T, సిమెన్స్ అండ్ అదర్స్ ఉన్నారండి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 కి కంపెనీ ఆర్డర్ బుక్ 361 crores ఉందండి. ఇందులో పవర్ సెక్టర్ నుండి 206 crores, రైల్వేస్ నుండి 86 crores, టెలికామ్ నుండి 10 crores, అలాగే హౌస్ వైర్ నుండి 8 crores, ఎక్స్పోర్ట్ సేల్స్ నుండి 39 crores, ఈపీసీ ప్రాజెక్ట్స్ 7 crores అండ్ అదర్స్ నుంచి 5 crores ఉన్నాయన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1902 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 13.8% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 21.2% ఉంది. అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ 2 rupees ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 2 rupees 94 ఉంది. టొమాటో షేర్ హోల్డింగ్ 49.6% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 43.4% ఉంది. అండ్ FS షేర్ హోల్డింగ్ 7.04% ఉంది. డెట్ వచ్చేసరికి 151 crores ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 3 years నుంచి కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉందండి. మార్చ్ 2023 లో 794 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 6% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 48 crores పోస్ట్ చేసింది. ఈ కంపెనీ షేర్ 67 rupees 55 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 28% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో ఎటువంటి రిటర్న్స్ పోస్ట్ చేయలేదు. అండ్ 1 year పీరియడ్ లో 118% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ ఆర్ఆర్ కేబుల్ అండి. 1995 వడోదరలో ఇన్కార్పొరేట్ అయిన ఆర్ఆర్ కేబుల్ రామ్ రత్న వైస్ సబ్సిడరీ. 85 కంట్రీస్ లో గ్లోబల్ ప్రెజెన్స్ ఉన్న ఆర్ఆర్ గ్లోబల్ కంగ్లోమేటర్ లో ఒక పార్ట్ అన్నమాట. కంపెనీస్ రెవెన్యూలో దాదాపు 10% వైర్స్ అండ్ కేబుల్ సెగ్మెంట్ నుండి వస్తుంది. అండ్ ఫ్యాన్స్ అండ్ లైటింగ్, ఎలక్ట్రికల్ గూడ్స్ కూడా సెల్ చేస్తుంది అనమాట. ఆర్ఆర్ కేబుల్ రీసెంట్ రిజల్ట్స్ కూడా అంత బాగా లేవండి. రా మెటీరియల్ ప్రైజెస్ 5% పెరగడం వల్ల టెంపరరీ ఎక్స్పెన్సెస్ 12% పెరిగిందనమాట. సో రా మెటీరియల్ కాస్ట్ పెరగడం వల్ల ప్రాఫిట్ లో కూడా టెంపరరీ డిప్ అయితే వచ్చింది. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే రూరల్ ఎలక్ట్రిఫికేషన్, 5G రోల్ అవుట్ అండ్ డిజిటైజేషన్ కోసం గవర్నమెంట్ పుష్ నుండి బెనిఫిట్ అవ్వడానికి స్ట్రాటజిక్ పొజిషన్ లో ఉంది కంపెనీ. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 15,904 crores ఉందండి. ROC 15.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.3% అండ్ ఫేస్ వాల్యూ 5 rupees ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 19 rupees 70 ఉంది. టొమాటో షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 62.8% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 23.7% అండ్ FS షేర్ హోల్డింగ్ 4.69%, DA షేర్ హోల్డింగ్ 8.83% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 440 crores ఉంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 5,599 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 6% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 189 crores పోస్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1415 rupees దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 18% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ KEI ఇండస్ట్రీస్ అండి. 1968 లో ఎస్టాబ్లిష్ అయింది. KEI ఇండస్ట్రీస్ ఇనిషియల్లీ హౌస్ వైరింగ్ కోసం రబ్బర్ కేబుల్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేది. ఇప్పుడు కంపెనీ EV, MV, LV, సోలార్ కేబుల్స్ అలాగే హై డిమాండ్ ఉన్న కేబుల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. 1900 డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. కంపెనీ ప్రొడక్ట్స్ ని 60+ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ 3 to 4 years లో 1000 crores ఇన్వెస్ట్మెంట్ చేసి గుజరాత్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ప్లాన్ చేసిందండి. కంపెనీ ఆర్డర్ బుక్ 3,567 crores ఉంది. కంపెనీకి 30,000 ఛానల్ పార్ట్నర్స్,
38 బ్రాంచెస్, 22 డిపోట్స్, 23 వేర్ హౌసెస్ ఉన్నాయన్నమాట. 2024 లో కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం 5 బిలియన్స్ హెవీ క్యాపెక్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా ప్లాన్ చేసింది. ప్రెజెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 28,038 crores ఉంది. ROCE 25.8%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.2%, ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 61 రూపీస్ ఉంది అనమాట. అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 37.1% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 15.9% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 31% ఉంది అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 16% ఉంది. కంపెనీకి డెట్ వచ్చేసరికి 193 crores ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 3 years నుంచి కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉందండి. మార్చ్ 2023 లో 6,912 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 10% ఉంది. కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తుంది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 477 crores పోస్ట్ చేసింది. అండ్ లాస్ట్ 10 years నుంచి ఈ కంపెనీ డివిడెండ్ కూడా పే చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 3,086 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 7% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 16% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 92% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ అల్ట్రాక్యాబ్ ఇండియా అండి. 2007 గుజరాత్ లో ఎస్టాబ్లిష్ అయిందనమాట. పీవీసీ, XLPE పవర్ అండ్ కంట్రోల్ కేబుల్స్, ఎలివేటర్ కేబుల్స్, మల్టీకోర్ ఫ్లెక్సిబుల్ కేబుల్స్, ఏరియల్ బంచ్డ్ కేబుల్స్ ప్రొడ్యూస్ చేయడానికి మోడర్న్ టెక్నాలజీ అండ్ హైటెక్ మెషిన్స్ యూజ్ చేస్తుంది అనమాట. రీసెంట్ మంత్స్ లో అల్ట్రాక్యాబ్ ఇండియా మేజర్ కాంట్రాక్ట్స్ రిసీవ్ చేసుకుందండి. టాటా పవర్ కంపెనీకి లో టెన్షన్ కేబుల్ సప్లై చేయడానికి కంపెనీ రీసెంట్ గా అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేసిందనమాట. అండ్ స్టెర్లింగ్ అండ్ విల్సన్ కంపెనీ నుండి 477.8 million వర్త్ ఆఫ్ ఆర్డర్ కూడా రిసీవ్ చేసుకుంది. కంపెనీ క్లయింట్ లో అదానీ, ఏబీజీ షిప్ యార్డ్ లిమిటెడ్, అలాగే ఏబీబీ లిమిటెడ్, హిందుస్థాన్ జింక్, వోల్టాస్, టాటా పవర్, మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 139 crores ఉందండి. ఇది ఒక మ్యాక్రో క్యాప్ కంపెనీ. ROCE 17.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.1%, ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 62 పైసా ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 27.9% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ హెవీగా ఉంది 72.1% అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 38.3 crores ఉంది. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 107 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 11% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 6 crores పోస్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 14 రూపీస్ 60 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 24% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 8% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 30% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ పాలీక్యాబ్ ఇండియా అండి. ఇండియాలో ఫేమస్ కంపెనీ అనమాట. 1996 ముంబైలో ఎస్టాబ్లిష్ అయింది. 25 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని ఆపరేట్ చేస్తుంది. వేరియస్ వైర్స్ అండ్ కేబుల్స్ కాకుండా కంపెనీ ఎలక్ట్రిక్ ఫ్యాన్స్, ఎల్ఈడి లైట్స్, స్విచ్చెస్, FMEG ప్రొడక్ట్స్ ని సెల్ కూడా చేస్తుంది అనమాట. కంపెనీకి పాన్ ఇండియా ప్రెజెన్స్ ఉందండి. 4,300+ డిస్ట్రిబ్యూటర్స్, 2,05,000 రీటైల్ అవుట్లెట్స్, అలాగే 23 వేర్ హౌసెస్, 4 రీజనల్ ఆఫీసెస్, 9 లోకల్ ఆఫీసెస్, 12 ఎక్స్పీరియన్స్ సెంటర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫైనాన్షియల్ ఇయర్ 2026 కి 20,000 crore రెవెన్యూని ప్రాజెక్ట్ లీప్ నుండి అచీవ్ చేయాలని కంపెనీ టార్గెట్ గా పెట్టుకుంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 73,474 crores ఉందండి. ROCE 27% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 20% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 111 రూపీస్ ఉందన్నమాట. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 65.8% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 13.2%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 13.4% అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 7.61% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 213 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అండి. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. మార్చ్ 2023 లో 14,108 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 13% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1,282 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ అనేది ఇస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 4,875 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో కనుక చూస్తే 5% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో అయితే 66% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ మార్కో కేబుల్స్ అండి. 1989 లో మహారాష్ట్రలో ఫస్ట్ స్టార్ట్ అయిన మార్కో కేబుల్స్ XLPE, PVC అండ్ ఏరియల్ బంచ్డ్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో లీడర్ గా ఉందన్నమాట. కంపెనీ డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ పవర్ లైన్స్ కోసం ACSR, AAC అండ్ ABC కేబుల్స్ ని ఎక్స్పాండ్ కూడా చేసింది. సెప్టెంబర్ 2023 లోనే కంపెనీ IPOకి వచ్చిందండి. మార్కెట్ లో న్యూ ప్లేయర్ అయినప్పటికీ ఫైనాన్షియల్స్ అనేవి చాలా హెల్దీగా ఉన్నాయన్నమాట. ప్రాఫిట్ మార్జిన్ లో ఇంప్రూవ్మెంట్ ఉంది. అలాగే క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది స్ట్రాంగ్ గా ఉంది. కంపెనీ క్లయింట్ లిస్ట్ లో మధ్యప్రదేశ్ పూర్వ క్షేత్ర విద్యుత్ వితరణ్, అలాగే తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ, దక్షిణాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్, గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 97% రెవెన్యూ అనేది కంపెనీకి టాప్ 10 క్లయింట్స్ నుండి వస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 81.2 crores ఉందండి. ఇది ఒక మ్యాక్రో క్యాప్ కంపెనీ అండ్ ROCE 17.4% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.7% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది.
అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 72.2% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 27.8% ఉంది. కంపెనీకి డెట్ 37.6 క్రోర్స్ ఉంది. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ సేల్స్ కనుక చూస్తే 56 క్రోర్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15.92% ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 2.81 క్రోర్స్ పోస్ట్ చేసింది. నెక్స్ట్ కంపెనీ డైనమిక్ కేబుల్స్ అండి. ఈ కంపెనీ 35 ఇయర్స్ గా కంట్రీలో పవర్ సెక్టర్ అండ్ ఎనర్జీ సెక్టర్ కి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. 250+ క్లయింట్ బేస్ అలాగే 100+ ఓవర్సీస్ క్లయింట్ బేస్ తో కంపెనీ 40+ కంట్రీస్ కి ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తుందండి. రోబస్ట్ మ్యాక్రో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్, సపోర్టివ్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఫోకస్ తో కంపెనీ లాంగ్ టర్మ్ గ్రోత్ ట్రెండ్స్ అనేవి వెల్ పొజిషన్ లో ఉన్నాయి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 808 క్రోర్స్ ఉందండి. ROCE 23.9% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 19% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 15 రూపీస్ 40 పైసా ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉంది, 74.4%. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 25.4% ఉంది. కంపెనీకి డెట్ వచ్చేసరికి 113 క్రోర్స్ ఉందండి. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 3 ఇయర్స్ లో కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉందండి. మార్చ్ 2023 లో 669 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 9% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 31 క్రోర్స్ పోస్ట్ చేసింది. అండ్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కంపెనీ డివిడెండ్ కూడా పే చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 366 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 15% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 24% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 114% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ప్లాజా వైస్ అండి. ఈ కంపెనీ 2006 లో కేబుల్ బిజినెస్ లోకి ఎంటర్ అయింది అనమాట. 3 స్టేట్స్ లో బ్రాంచ్ ఆఫీసెస్, 4 స్టేట్స్ లో వేర్ హౌసెస్ ని క్విక్ గా ఎక్స్పాండ్ చేసింది. 1250 ఆథరైజ్డ్ డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారనమాట. అక్టోబర్ 2023 లోనే ప్లాజా వైస్ ఐపీఓకి వచ్చింది అనమాట. 55% ప్రీమియం తో షేర్స్ అనేవి మార్కెట్ లో లిస్ట్ అయ్యాయి. ఐపీఓలో వచ్చిన అమౌంట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ కి ఎక్స్పాండ్ చేయడం కోసం యూజ్ చేసిందండి. హౌస్ వైర్స్, ఫైర్ రెసిస్టెన్స్, అల్యూమినియం అండ్ సోలార్ కేబుల్స్ కోసం కొత్త ఫెసిలిటీని కూడా బిల్డ్ చేస్తుంది కంపెనీ. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 372 క్రోర్స్ ఉందండి. ROCE 16.3% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.2% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 2 రూపీస్ 46 పైసా ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 69.8% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25.8% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 2.20% ఉంటే డిఐ షేర్ హోల్డింగ్ 2.12% ఉంది. కంపెనీకి డెట్ వచ్చేసరికి 46.8 క్రోర్స్ ఉంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ సేల్స్ కనుక చూస్తే 182 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 9% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 8 క్రోర్స్ పోస్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 84 రూపీస్ 90 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 14% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ ఫినోలెక్స్ కేబుల్స్ అండి. 1958 నుండి ఫినోలెక్స్ కేబుల్స్ ఎలక్ట్రిక్ అండ్ టెలికమ్యూనికేషన్ కేబుల్స్ కి ఫేమస్ అనమాట. కేబుల్సే కాకుండా కంపెనీ ఫ్యాన్స్, వాటర్ హీటర్స్, స్విచ్ గేర్స్, లైట్స్, ఫిట్టింగ్స్ ని కూడా సేల్ చేస్తుంది. 4 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ తో కంపెనీ ఇండియాలోనే లార్జెస్ట్ కేబుల్ తయారు చేసే కంపెనీస్ లో ఒక కంపెనీగా ఉందండి. మహారాష్ట్రలో ఫుట్ ప్రింట్ ని ఎక్స్పాండ్ చేయడం కోసం 5.8 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అనమాట. హై స్పీడ్ ఇంటర్నెట్ కి డిమాండ్ పెరగడంతో ఫినోలెక్స్ కంపెనీ ప్రొడక్ట్స్ కూడా డిమాండ్ పెరిగే అవకాశం ఉందండి. గ్లాస్ పర్ఫార్మ్స్ ని తయారు చేసిన ఫినోలెక్స్ ఇండియాలోనే సెకండ్ కంపెనీ అనమాట. ఆర్గనైజ్డ్ వైర్ ఇండస్ట్రీలో కంపెనీకి 22% మార్కెట్ షేర్ ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 12,820 క్రోర్స్ ఉందండి. ROCE 18.5% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.4% ఉంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 36 రూపీస్ 60 పైసా ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 35.9% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 37.1% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 11.1% ఉంటే డిఐ షేర్ హోల్డింగ్ 15.9% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 19.1 క్రోర్స్ మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ ఇది కూడా. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే మార్చ్ 2023 లో 4,481 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 502 క్రోర్స్ పోస్ట్ చేసింది. అండ్ మోర్ ఓవర్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా పే చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 839 రూపీస్ 95 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 16% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 24% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 7% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ వీమార్క్ ఇండియా అండి. ఇండియాలో 2006 లో పీవీసీ ఇన్స్టాల్డ్ వైర్స్ అండ్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ లో పార్ట్నర్షిప్ ఫిమ్ గా జర్నీ స్టార్ట్ చేసింది అనమాట. కంపెనీకి ఉత్తరాఖండ్ లో 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అలాగే కంపెనీ కాపర్ అండ్ అల్యూమినియం కండక్టర్స్ తో ఉన్న మల్టీ కోర్ వైర్స్ ని కూడా తయారు చేస్తుంది. రీసెంట్ గా రెగ్యులేటరీ యాక్షన్ వల్ల సెబీ కంపెనీ ప్రమోటర్ ని సెక్యూరిటీస్ మార్కెట్ నుండి నిషేధించిందనమాట. హౌవెవర్ వీమార్క్ ఇండియా పూర్వాంచల్ విద్యుత్ విక్రమ్ నిగమ్ లిమిటెడ్ అండ్ దక్షిణాంచల్ విద్యుత్ విక్రమ్ నిగమ్ లిమిటెడ్ నుండి 870 మిలియన్ ఆర్డర్ రిసీవ్ చేసుకుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 176 క్రోర్స్ ఉందండి. ROCE 18.5% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 14% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 5 రూపీస్ 95 పైసా ఉంది.
ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 70% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 30% ఉంది. అండ్ ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్ కనుక చూస్తే ప్రమోటర్ ప్లెడ్జ్ అనేది 42.9% ఉందండి. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 136 క్రోర్స్ ఉంది. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 245 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 10 క్రోర్స్ పోస్ట్ చేసింది. నెక్స్ట్ కంపెనీ యూనివర్సల్ కేబుల్స్ అండి. 1961 లో హిందుస్థాన్ వూలన్ అండ్ మిల్స్ అని పిలిచేవాళ్ళనమాట. తర్వాత ఇది కేబుల్స్, కెపాసిటర్స్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ కి ఎక్స్పాండ్ అవడంతో యూనివర్సల్ కేబుల్స్ గా రీబ్రాండ్ అయిందనమాట. ఈ కంపెనీ క్యాలిక్యులేటెడ్ బిజినెస్ మోడల్ కి షిఫ్ట్ అయిందండి. టెక్నాలజీలో ముందుండేందుకు కంపెనీ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అప్గ్రేడ్ చేస్తున్నారనమాట. ఈహెచ్వి ఎక్స్ట్రా హై వోల్టేజ్, ఎంవి మీడియం వోల్టేజ్, ఎల్వి లో వోల్టేజ్ కేబుల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది కంపెనీ. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1423 క్రోర్స్ ఉందండి. ఆర్ఓసి 12% అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 8.46% ఉంది. అండ్ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 29 రూపీస్ ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 61.9% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 32.5% ఉంది. ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ అని నామినల్ గా ఉంది 0.34%. డిఐ షేర్ హోల్డింగ్ 5.25% ఉంది. మోరోవర్ కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ 801 నుండి కరెంట్ మార్కెట్ ప్రైస్ 410 మాత్రమే ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. కంపెనీ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023 లో 2202 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 8% ఉంది. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 118 క్రోర్స్ పోస్ట్ చేసింది. అండ్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కంపెనీ డివిడెండ్ కూడా ఇస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 409 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 12% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 12% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పిఏ లో 14% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ కార్డ్స్ కేబుల్ అండి. 1987 లో ఎస్టాబ్లిష్ అయింది. ఢిల్లీలో హెడ్ క్వార్టర్ ఉందన్నమాట. ఈ కంపెనీకి రాజస్థాన్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ ని తయారు చేస్తుంది. బిహెచ్ఈఎల్, ఎల్ఎన్టీ, ఢిల్లీ మెట్రో, ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్, సిమెన్స్, హనీవెల్, ఏషియన్ పెయింట్స్, సన్ఫార్మా డొమెస్టిక్ క్లయింట్ లిస్ట్ లో ఉంటే ఎడ్నోక్, మగాది సోడా, సౌదీ ఎలక్ట్రిసిటీ కంపెనీ, ఎల్ఎన్టీ ఓమన్, ఎక్సెల్ టెక్నికల్స్ అండ్ ఇండస్ట్రీస్ సప్లయర్స్ ఇంటర్నేషనల్ క్లయింట్స్ కూడా ఉన్నారనమాట. జనవరి 2024 కి టోటల్ ఆర్డర్ బుక్ 1.8 బిలియన్ ఉంది. కమింగ్ 3 to 5 మంత్స్ లో ఆర్డర్స్ ని కంప్లీట్ చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 198 క్రోర్స్ ఉంది. ఆర్ఓసి 13.6% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 4.64% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 6.93 రూపీస్ ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 51.8% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 46.7% ఉంది. ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ 1.50% ఉంది. మార్చ్ 2023 లో కంపెనీ 526 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 8% ఉంది. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 7 క్రోర్స్ పోస్ట్ చేసింది. ఇండియా ఎలక్ట్రిక్ వైర్ అండ్ కేబుల్ మార్కెట్ చార్జ్ అవుతుందండి. క్లీన్ ఎనర్జీకి ఇండియాస్ కమిట్మెంట్ వల్ల సోలార్ అండ్ విండ్ ఫార్మ్స్ కి డిమాండ్ అనేది బాగా పెరుగుతుంది. వాటన్నిటి కూడా కావాల్సింది ఎఫిషియంట్ అండ్ అడ్వాన్స్డ్ వైరింగ్ సొల్యూషన్స్ చాలా అవసరం అన్నమాట. ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ హైటెక్ సొల్యూషన్స్. యూరోపియన్ కమిషన్ క్రాస్ బోర్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లో కూడా హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఇది హెచ్విడిసి కేబుల్స్ కి డిమాండ్ అనేది మరింత పెంచుతుంది అనమాట. ఇండస్ట్రీ సమ్ హర్డల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇండస్ట్రీ మెయిన్ గా కాపర్ అండ్ అల్యూమినియం రా మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి రా మెటీరియల్ లో ప్రైజెస్ ఫ్లక్చువేషన్స్ అనేవి కంపెనీ కాస్ట్ స్ట్రక్చర్ ని అలాగే ప్రాఫిటబిలిటీని ఎఫెక్ట్ చేస్తాయి. ఏదేమైనప్పటికీ రిన్యూవబుల్ ఎనర్జీ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ మీద గవర్నమెంట్ కి ఉన్న కమిట్మెంట్ అలాగే పుష్ వల్ల ఈ సెక్టర్ కి బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉంది. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.